సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో గుట్టలు గుట్టలుగా బంగారం పట్టుబడుతోంది. శ్రీ పెరంబుదూర్లో పెద్ద ఎత్తున గోల్డ్ను సీజ్ చేశాయి ఫ్లయింగ్ స్క్వాడ్స్. కుండ్రత్తూరు రహదారిలో సోదాలు నిర్వహిస్తుండగా ఓ లారీలో 1025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల పసిడిని గుర్తించారు అధికారులు. వీటి మొత్తం విలువ 900 కోట్లు ఉంటుందంటున్నారు. దీన్ని చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మన్నూరుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని, మిగిలిన దానికి లేనట్లేనని తెలిపారు. రేపు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. బహిరంగ సభా స్థలిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జన సమీకరణ ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీలు తమ అధికారం కాపాడుకోవడం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతారన్నారు హరీష్ రావు. మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుండి జరగనున్న ఈ ఉమ్మడి సభను అందరూ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు హరీష్ రావు. అటు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. పేదలకు అన్యాయం, మహిళలకు అన్యాయం, నిరుద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, అడుగడుగునా మోసం చేశారు. అందుకే ఈరోజు ఒక పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎన్నికల్లోపు వడ్లకు, మక్కలకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాలని ఇలా ఆయన డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వేలాది లక్షలాది పోస్ట్ కార్డులను రేవంత్ రెడ్డి రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మా కార్యకర్తలు ప్రతి రైతు దగ్గరికి వెళ్తాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకంగా మోసం చేసిందో వివరిస్తాం. మరి 500 బోనస్ డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డుల ఉద్యమం మేము చేపడతాం. పోస్ట్ కార్డులో స్పష్టంగా చెప్తాం, ఇచ్చిన మాట ప్రకారంగా ఈ వాళ్లకు మక్కలకు పార్లమెంట్ ఎన్నికల్లోపు 500 బోనస్ ఇస్తే మంచిది, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో గడువు కాల్చి కాంగ్రెస్ పార్టీకి బాధ పెడతాం. పార్లమెంట్ ఎన్నికల్లోగా మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇవ్వకపోతే డెఫినెట్ గా తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని రైతులందరూ పెద్ద ఎత్తున చేపట్టాలని, ఈ రైతు ఉద్యమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సింది, మనకు మాటలు చెప్పే పార్టీలు కాదు, మనకు అందుబాటులో ఉండేటువంటి పార్టీలను గెలిపించాలి. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను గెలిపించాలి. ఇలా గాలి అనిల్ కుమార్ గారు ఒక పోరాట నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. గాలి అనిల్ కుమార్ గారి గెలుపు ఖచ్చితంగా ఖాయం. జహీరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు గాలి అనిల్ కుమార్ గారు గెలుస్తారనే నమ్మకం మాకున్నది. కాంగ్రెస్, బీజేపీ మీద భ్రమ తొలిగితే బీజేపీ ఏటాది 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంత కొడితే 20 కోట్లు కాదు కదా, 6 లక్షల ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేదు. అందువల్ల ఇలా నిరుద్యోగ యువత కూడా బీజేపీ మీద వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల యువత, విద్యార్థులు, అన్ని వర్గాలు, రైతులు, మహిళలు, కార్మికులు అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారికి చూస్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉంది. మరి 16వ తేదీ సంగారెడ్డిలో జరిగే సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ సభను మరి స్వచ్ఛందంగా అందరూ కూడా కదిలి వచ్చి సంగారెడ్డి సభను మరి గొప్పగా జరిగే విధంగా అందరూ కార్యకర్తలు కూడా కష్టపడి ఈ 2 రోజులు కష్టపడి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందన్నారు. కావాలని సాగునీరు అందించకుండా రైతుల పొలాలు ఎండబెట్టిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో గురపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ కంచర్ల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయనే విషయం ఇవాళ ఎక్కడికి పోయినా ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తాం.
రైతులు 2 నెలలుగా మొత్తుకుంటున్నారు. ఒక్క తడిస్తే 2 తడిలు ఇస్తే లక్షల ఎకరాలలో మేము బతికిపోతాం. కేసీఆర్ ఉన్ననాడు ఇచ్చినట్లే చివరికి మాకు ఇస్తారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అనుకొని మేము ఉన్న నీళ్ళతో నాటబెట్టుకున్నాం. భూగర్భ జలాలు పోయినాయి, వాగులు వంకలలో నీళ్లు పోయినాయి, పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి, మంత్రులకు, శాసనసభ్యులకు. కానీ రైతులను పట్టించుకున్న వాడు లేడు, రైతుల వైపు చూసిన వాడు లేడు. ఒక దిక్కు అప్పుడే మళ్ళీ మంచినీళ్ళ కొరత మొదలైంది. బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ట్యాంకర్లలో నీళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక వైపు కరెంటు, మళ్ళీ కరెంటు పోవడం, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. లో వోల్టేజ్తోని మోటార్లు గాలిపోతున్నాయి, రైతులు మొత్తుకుంటున్నారు. దాన్ని ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి లీకేజ్ ఇస్తారు. ఫేక్ వార్తలు, లీక్ వార్తలు, డిటెక్టివ్ నవల్స్ చూస్తున్నారు ఇవాళ ప్రజలు. దేనికి? ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు, ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు. వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడుతుంది. ప్రజలు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయి, రానియొద్దు. ప్రజల్ని పక్కదారి పట్టించాలి, ప్రజల చూపును పక్కకు మరల్చాలి. జేబు దొంగల్లాగా మళ్ళొక్కసారి పార్లమెంట్లో కూడా ఓట్ల దొంగతనం చేయాలి. ఇది వాళ్ళ ప్రధాన పార్టీల పని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమైనా, అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వమైనా, ఈ రెండు కూడా చేస్తున్న నాటకం ఈ రాష్ట్రంలో ప్రజల్ని వంచే ప్రయత్నం, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళొక్కసారి మొదలుపెట్టింది. నిజమే, ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా సరే రైతుల్ని మోసం చేసే ప్రయత్నం, రైతుల్ని దగా చేసే ప్రయత్నం. మొదలు 2 నెలలు కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది, కాళేశ్వరం లేకుండా పోయింది, కాళేశ్వరం మీద ఏదో కేసు అవుతుంది, 2 నెలలు అదే రాశారు పేపర్లో. కొద్ది రోజులు కరెంటు మీద ఏడ్చారు, కరెంట్లో ఏదో జరిగింది అని ఏదో రాసి బాగింది. ఆ తర్వాత ఈ మధ్యన ఏదో ఫోన్ ట్యాప్ అయింది, ఎవడు మా ఫోన్ ఎవడో విన్నాడు, ఎవరి ఫోనో ఎవడో విన్నాడట. ఇవాళ వీనికైనా వానికైనా అభ్యర్థులు పెట్టుకోవడానికి దిక్కే లేక తెలంగాణకి టీఆర్ఎస్కే చూస్తున్నారు. వాని ఊళ్ళోనే అంగడికి పోయే పర్సన్, పనిచేసే పర్సన్ ఉంటే అంగడికి ఎందుకు వస్తాడు? వానింటి కానీ వాని ఊళ్ళోనే పెళ్లి కొడుకు మంచోడు ఉంటే పక్కూరికి ఎందుకు వస్తాడు? ఎందుకు బీఆర్ఎస్ అభ్యర్థులే కావాల్సి వస్తుంది? మనం దొరకకుండా కట్టడి చేస్తే ఇంకా ముగ్గురు ప్రకటించుకోవాలి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మేము 14 గెలుస్తాం, మేము 12 గెలుస్తాం అని పోజులు కొట్టేటోళ్లకు అభ్యర్థులే లేరు, టీఆర్ఎస్ పార్టీలే దొరుకుతున్నారు. మగోళ్ళు ఎవడైనా టీఆర్ఎస్లే ఉన్నాడు, టీఆర్ఎస్ చుట్టే తిరుగుతున్నారు, మన దొడ్డి చుట్టే తిరుగుతున్నారు, మన పోతుల్నే పట్టుకపోదామని. గదే తెలియజేస్తుంది వాళ్ళ దివాలా కోరు తనమేందో. ఆ పార్టీలకు అభ్యర్థులే దిక్కులేని పార్టీలు. వీళ్ళెవ్వడు పోయినా కేసీఆర్కి భయం లేదు, టీఆర్ఎస్ భయం లేదు. ఎందుకంటే ఒక నిమిషంలో నాయకుని సృష్టించగలిగిన శక్తున్న నాయకుడు, మహానాయకుడు కేసీఆర్. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ. ఎంపీగా గెలిపిస్తే నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం గళమెత్తుతామని, పార్లమెంటు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మార్నింగ్ వాకర్స్తో కోసం పట్టణంలోని అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆయన మార్నింగ్ వాకర్స్తో కలిసి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ కారు గుర్తుకే ఓటేసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో పాటు పలువురు గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. పట్టణంలో ఉదయం 6 గంటల నుండి స్థానిక ప్రజలందరితో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నాను. నాతో పాటు మరి సత్యం
గారు, ఇంకా చాలా మంది స్థానిక నాయకులందరూ కూడా నాతో పాటు వాళ్ళు ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు ఎంతో ఆనందంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను పార్లమెంటుకి పంపిస్తానని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఈ విధంగా మార్నింగ్ వాక్ చేసే ఎంతో మంది పెద్దలు కానీ యువకులు కానీ వీళ్ళందరికీ కూడా ఎన్ని సదుపాయాలు వీలైతే అన్ని సదుపాయాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తాను. నేను గురుకులాల సెక్రటరీ ఉన్నప్పుడు దాదాపు దేశంలోనే ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారి మార్గదర్శనంలో 85 క్రీడా అకాడమీలు పాఠశాలలు పెట్టి మరి ప్రపంచ స్థాయి క్రీడల్లో విద్యార్థులు పేద విద్యార్థులు రాణించేలా విధంగా చేస్తున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో నడవగలిగే ప్రతి వ్యక్తి, పరిగెట్టగలిగే ప్రతి యువకుడు యువతి వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఎలాంటి అనారోగ్యంతో మరి బతకకుండా సంపూర్ణ ఆరోగ్యంతో బతికే విధంగా వాళ్ళను తయారు చేస్తా. స్థానిక ప్రజలందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడే ఒక హోటల్ కూడా వచ్చిన మరి నిరుద్యోగిని బాధపడకుండా వాళ్ళ అమ్మగారి సహకారంలో ఒక యువకుడు ఇక్కడ చాలా చక్కగా మరి హోటల్ కూడా నడుపుతా ఉన్నాడు. ఆ హోటల్లో దాదాపు 12 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి యువకుడు కూడా మన నాగర్ కర్నూలు ఆ ప్రాంతంలో, కల్వకుర్తి ఇలాంటి ప్రాంతంలో వలసలు పోకుండా మనము బతికే ప్రాంతాల్లోనే మనము మన కాళ్ళ మీద మనం నిలబడి మనకుండే తెలివితోని మనకుండే నెట్వర్క్ తోని చక్కగా బిజినెస్ చేసి ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చడానికి ఏ ప్రయత్నం చేయాలంటే ఆ ప్రయత్నం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికార యంత్రాలతో మాట్లాడి, ప్రైవేటు సంస్థలతో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలు బాగుండేలాగా ప్రయత్నం చేస్తే చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో యాసంగి వడ్లకు మిల్లులో చోటు లేదు. గత యాసంగి వానాకాలం ధాన్యం 80 లక్షల టన్నులు ఇంకా మిల్లులోనే మూలుగుతోంది. సీఎంఆర్ ఆలస్యం, టెండర్ల ధాన్యం ఎత్తడంలో వైఫల్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పాత ధాన్యం తరలిస్తేనే కొత్త ధాన్యం దించుకుంటామని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే గత ఏడాది యాసంగి మొన్నటి వానాకాలం సీజన్ ధాన్యంతో మొత్తం మిల్లులన్నీ నిండిపోయాయి. దీంతో ఈ యాసంగి ధాన్యం నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి పౌర సరఫరాల సంస్థ మిల్లర్ల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించగా, మరోవైపు టెండర్లలో విక్రయించిన గత యాసంగి ధాన్యాన్ని ఆయా సంస్థలు ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో ఈ యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదమున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో 80 లక్షల టన్నులకు పైగా ధాన్యం నిల్వ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ యాసంగి సీజన్లో సుమారు 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ ప్రణాళికలు రూపొందించింది. అంటే మిల్లుల్లో మొత్తంగా 1.55 కోట్ల టన్నుల ధాన్యం నిల్వ చేయాల్సి వస్తుంది. అవసరమైన వస్తువులు లేనందున ఈ స్థాయిలో నిల్వ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 యాసంగికి సంబంధించి 38 లక్షల టన్నుల ధాన్యం, 2023-2024 వానాకాలం సీజన్ ధాన్యం 43 లక్షల టన్నులు మిల్లుల్లోనే ఉన్నాయి. రెండు 2022-23 యాసంగికి సంబంధించి 66.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించారు. మిగిలిన 32 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి సుమారు 22 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇందులో 19 లక్షల టన్నులు మాత్రమే అందజేశారు. ఇంకా 3 లక్షల టన్నుల సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. 3 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించి 4.5 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లుల్లోనే ఉంది. ఇక మొన్నటి వానాకాలానికి సంబంధించి ప్రభుత్వం 47.33 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకు 32 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది. వానాకాలం సీఎంఆర్ ప్రారంభమై 5 నెలలు పూర్తవుతున్నా
3 లక్షల టన్నుల CMR మాత్రమే ఇవ్వడం గమనార్హం. అంటే ఇంకా 29 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన 43 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే ఉన్నది. వేలంలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు మిల్లుల నుంచి ఎత్తడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం వారికి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన 90 రోజుల్లో ధాన్యం మొత్తం ఎత్తేయాలి. ఇప్పటికీ 50 రోజులు పూర్తయినా 5 నుంచి 10,000 టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎత్తినట్లు తెలిసింది. దీంతో కొత్త ధాన్యం పెట్టేందుకు స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు సగం ధాన్యం ఎత్తిన పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లుల్లో చోటు లేదని, కొత్త ధాన్యం పెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా ధాన్యం ఎత్తేందుకు 90 రోజుల గడువు ఇవ్వడం ఏమిటని పౌర సరఫరాల సంస్థపై విమర్శలు వస్తున్నాయి. గతంలో మాదిరి 45 రోజులు గడువు ఇస్తే ఇప్పటికే ధాన్యం ఎత్తేవారని, ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగిలో కొన్న ధాన్యాన్ని దించేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే తమ మిల్లుల్లో ధాన్యం పేరుకుపోయిందని, కొత్త ధాన్యం పెట్టేందుకు స్థలం లేదని తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు మిల్లర్లు పలు జిల్లాల్లో కలెక్టర్లకు లేఖలు కూడా రాశారు. దీంతో ధాన్యం ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు పౌర సరఫరాల శాఖకు లేఖలు రాసినట్టు తెలిసింది. ఇటీవల నిర్వహించిన సమీక్షల్లోనూ జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఒకవేళ మిల్లర్లు ధాన్యం దించుకోని పక్షంలో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమస్యను ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు మరింత రచ్చకెక్కాయి. సోషల్ మీడియా వేదికగా గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి. ఎంపీ సీటు ఎవరికి కేటాయిస్తారో తేల్చకుండా ఢిల్లీ అధిష్టానం నాంచుతుండటంతో గల్లీ లీడర్ల ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. సీటు మాకంటే మాకేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. పనిలో పనిగా ప్రత్యర్థి శిఖరంపై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. ఒకే పార్టీలో ఉండి గ్రూపులుగా చీలిపోయి విమర్శలు చేసుకుంటుండటంతో జనం విస్తుపోతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటు ఎవరికిస్తారో తెలియక ఇటు మంత్రులు అటు జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ జనంలో దూసుకుపోతుంటే అధికారంలో ఉండి కూడా అభ్యర్థిని ఖరారు చేయలేకపోవడం తమ అసమర్థతేనంటున్నారు కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా స్థాయి నేతలు. టికెట్ పంచాయతీ అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్ లో జరుగుతుంటే గల్లీ లీడర్లు సోషల్ మీడియాలో తన్నుకుంటున్నారు. సీటు మాకే కేటాయించారంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టుల్లో కూడా అవకాశం ఉన్నంత మేరకు తమ ప్రత్యర్థి వర్గం మంత్రిని టార్గెట్ చేసి పెడుతున్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడూ లేని తాజా కల్చర్ చూసి పార్టీ సీనియర్లే కాదు సాధారణ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం లోక్సభ సీటు ఆశిస్తున్న ఇద్దరు మంత్రుల అనుచరులు అనుకూలవాదులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు మరింత తలనొప్పులను క్రియేట్ చేస్తున్నాయి. వారిద్దరి మధ్య అఘాతం ఏర్పడిందన్న సంగతి ఆ సోషల్ మీడియా పోస్టులే బయటపెడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య సఖ్యత లేదని జనం గుసగుసలాడుకుంటున్నారు. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. ఓ మంత్రి గారి భార్య కోసం మరో మంత్రి గారి తమ్ముడు కోసం జరుగుతున్న సీటు వార్ కాస్త ఇప్పుడు గల్లీ వార్గా మారడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇటున్న నాయకుడు అటు వెళ్లడం లేదు, అటున్న నాయకుడు ఈ వర్గం వైపు చూసేందుకు కూడా వణికిపోతున్నారు. అనేక పోస్టులు కౌంటర్ పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా పొంగులేటి వైపే అధిష్టానం మొగ్గంటూ వచ్చిన ఓ పోస్ట్ భారీగా షేర్ అయింది. లోక్సభ గేటు తాకేది మనమే, సంబురాలకు సిద్ధమైన పొంగులేటి శ్రేణులు అంటూ ఆ పోస్ట్ ను పెట్టారు. ఆ వెంటనే కౌంటర్ మెసేజ్ ఒకటి అత్యంత వేగంగా షేర్ అయింది. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిపై ఎంపికపై బట్టి సూచనలు పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయం, బట్టి చుట్టే ఖమ్మం రాజకీయం నడుస్తుందని ఆ మెసేజ్ లో రాసుకొచ్చారు. పనిలో పనిగా ప్రత్యర్థి మంత్రిని చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, పార్టీ విధేయుడిగా ఉంటూ
కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన కష్టానికి ప్రతిఫలంగా బట్టి భార్య నందినికి ఎంపీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇద్దరు మంత్రుల మధ్యనున్న వివాదం ఇప్పుడు రచ్చకెక్కినట్లయింది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఎంపీ సీట్ల పంచాయతీ తేల్చేందుకు కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఓ సమావేశం నిర్వహించారు. అక్కడ కేసీ వేణుగోపాల్ సమీక్ష కొనసాగుతుండగానే ఖమ్మం సోషల్ మీడియాలో మరో వార్ మొదలు పెట్టారు ఆ ఇద్దరు మంత్రుల అనుచరులు. తాజా కబురు వచ్చిందని కేసీ వేణుగోపాల్ నోట పొంగులేటి మాట మీటింగ్ ఫస్ట్ హాఫ్ లోనే ఖమ్మం ఎంపీపై క్లారిటీ ఇచ్చేశారని ఓ మెసేజ్ రాసి ఫార్వర్డ్ చేశారు. పార్లమెంటు టికెట్ ప్రసాద్ రెడ్డికి ఫైనల్ చేస్తూ నిర్ణయం ఇద్దరు మంత్రులు సహా ఆశావాహులకు బుజ్జగించారని రాసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హామీ ఇచ్చారని, సర్వే రిపోర్ట్ ఆధారంగా ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి వైపే కేసీ వేణుగోపాల్ మొగ్గు చూపినట్లు సొంత రాతలు రాసుకున్నారు. అంతేకాదు సీటు విషయంలో అడ్డుపడుతున్నారని భావించి ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను టార్గెట్ చేశారు. టికెట్ చేజారడంతో ఇద్దరు మంత్రుల కుటుంబీకులు ఆశావాహులు నిరాశలో ఉన్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్లకు పొంగులేటి అభిమానులు పిలుపునిచ్చినట్టు ఓ మెసేజ్ ని వాట్సాప్ లో వదిలారు. దీనికి బట్టి వర్గం నుంచి అదే స్థాయిలో కౌంటర్ విడుదలైంది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిపై కొంత క్లారిటీ ఇచ్చారని, ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో ఖమ్మం సీటు రెడ్లకే ఇవ్వడం కుదరదు అంటూ ఖర్గే, రాహుల్ కేసీ వేణుగోపాల్ ద్వారా సందేశం పంపించారని బట్టి అభిమానులు పోస్టు చేశారు. ఓ 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయని, అవి కేవలం పరిశీలనలో మాత్రమే ఉంటాయని, ఖమ్మం ఎంపీ సీటు బట్టి భార్య నందినికి ఖాయమని తామే ప్రకటించుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న నాయకులకే అవకాశం ఇవ్వాలంటూ కేసీ వేణుగోపాల్ తేల్చి చెప్పారనేది బట్టి అభిమానులు, అనుయాయుల పోస్టులో సారాంశం. కేసీ వేణుగోపాల్ మళ్లీ అభిప్రాయ సేకరణ జరిపారని, మంత్రి తుమ్మలతో పాటు 3 శాసనసభ్యులు కూడా నందిని పేరుకే మద్దతు తెలిపారని కూడా ఆ పోస్టులో రాసి ఉంది. అసలు మీటింగ్ లో ఏం జరిగిందో ఏమో గాని ఈ ఇద్దరు మంత్రుల అభిమానులు, అనుచరులు, వర్గీయుల పోస్టులు మాత్రం ఆట మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఇటు పొంగులేటి, అటు బట్టి వర్గీయులు నువ్వా నేనా అన్నట్టు పోస్టులు పెడుతుంటే తుమ్మల వర్గం మేమున్నామంటూ ఉనికి చాటుకుంటున్నారు. ఈ పోస్టులకు ముందే వాళ్ళు పోస్టు జనం మీదికి వదిలారు. దట్ ఈస్ తుమ్మల. అభ్యర్థి ఎంపిక చక్రం తిప్పిన సీనియర్ మంత్రి, కమ్మల సామాజిక వర్గానికి ఖమ్మం సీటు. తుమ్మల సూచనతో ఏఐసీసీ ఆలోచన అంటూ తుమ్మల వర్గం కూడా హడావిడి చేసింది. మంత్రులు తలోదారి పట్టడం, జనంలో పరపతి జారిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నెమ్మదిగా డైలమాలోకి వెళ్లిపోతున్నారు. లోక్సభ గండం గట్టెక్కడం కష్టమేనంటున్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడ్డది. పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి ముందే 2 వర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ అక్రమ అరెస్టును కాంగ్రెస్ పార్టీ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గం తీవ్రంగా ఖండించింది. దీంతో కార్యకర్తలకు సమాధానం చెప్పకుండానే సమావేశం నుంచి ఝాన్సీరెడ్డి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం దండిగా పెరిగింది. పన్నుల రూపంలో రాబడి 12% ఎక్కువగా వస్తోంది. కానీ వచ్చిన పైసలు ఏమైతున్నాయో మాత్రం అర్థం కావడం లేదు. ఒకవైపు సంక్షేమ పథకాలకు పైసలు ఇస్తలేరు, కొత్త పథకాల మాటెత్తితే ఆదాయం లేదని కహానీలు చెబుతున్నారు. అప్పులు పెరిగాయని కేంద్రం దగ్గర సాయం కోసం దేబిరిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. పెరిగిన ఆదాయం, చేసిన అప్పులతో రేవంత్ సర్కారు ఏం చేస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నాటికి 3 నెలల్లోనే అదనంగా 4,000 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు
ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ ప్రభుత్వం పన్నుల వసూళ్లు, జరిమానాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇసుక, మద్యం, జీఎస్టీ తదితర ఆదాయ మార్గాలను పెంచే పనిని మొదలుపెట్టింది. వసూళ్లను కఠినతరం చేయాలని సంబంధిత శాఖలకు, అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో రాష్ట్ర ఖజానాకు రాబడి పెరిగినట్లు చెబుతున్నారు. గతంలో ప్రతి నెల రాష్ట్ర ఆదాయం సుమారు 10,000 కోట్ల వరకు వచ్చేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన విధానాల ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 12% మేర ఆదాయం పెరిగినట్లు సమాచారం. 3 నెలల్లోనే రాబడి 34,000 కోట్లు దాటిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఏకంగా 13,000 కోట్ల మార్కు దాటిందని అంటున్నారు. మార్చిలో కూడా ఇదే స్థాయిలో రాబడి ఉంటుందని చెబుతున్నారు. ప్రజలపై పన్ను భారం మోపకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని, రాబడులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని వసూలుపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్పోర్ట్, మైన్స్ అండ్ మినరల్స్ తదితర శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. జీఎస్టీ పన్ను పరిధిలో ఉన్న వారిపై తనిఖీలకు మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్లను పెంచడమే కాకుండా విజిలెన్స్, నిఘా, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను మరింత కట్టుదిట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కేటాయించిన అనేక మైనింగ్ లీజులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే రద్దు చేసింది. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్న చితక లోపాలను కూడా వదలకుండా ఇసుక లారీలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వీటిని వెంటనే చెల్లించకపోతే మైనింగ్ కు అనుమతులు పునరుద్ధరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కఠిన చర్యల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దళారులు బ్లాక్ మార్కెట్లో ఇసుకను రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ పై కొరడా జులిపిస్తున్నారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు లిక్కర్ ను డెలివరీ చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. లిక్కర్ సరఫరా వాహనాల వెబిల్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫలితంగా ఆదాయం గణనీయంగా పెరిగినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మొత్తంలో ఆదాయం పెరుగుతున్నా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఖజానా ఎందుకు నిండటం లేదని ఇప్పుడు అందరిలోనూ సందేహాలు కలిగిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుల కోసం రైతు బంధు డబ్బులను 7,000 కోట్లను సిద్ధం చేసి పెడితే అందులో మెజారిటీ భాగాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లు, సొంత నేతల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఉపయోగించినట్లు ప్రచారం సాగుతుంది. అందుకే రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక రకాల సంక్షేమ పథకాలకు కూడా ఈ రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేయడం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా నిధులు ఆలస్యంగా విడుదలవుతున్నాయన్న చర్చ నడుస్తుంది. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మనులేదు. కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిండంటాడు, లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినామనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగితే ఆ పెరిగిన మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఖర్చును భరించేందుకు జాతీయ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తరలిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 2,500 కోట్లు ఢిల్లీకి కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందనే చర్చ రాజకీయ నాయకుల మధ్య సాగుతోంది.
అందుకే ఆదాయం పెరిగినా రాష్ట్ర ఖజానాలో మాత్రం చిల్లి గవ్వ మిగలటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కేంద్రం వద్ద సీఎం రేవంత్ అండ్ కేబినెట్ బీదారుపులు అరుస్తుంది. తమకు అప్పులు తీసుకునే అవకాశం కల్పించాలంటూ వేడుకుంటోంది. గత కేసీఆర్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఆరోపించిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వచ్చిన 4 నెలల్లోనే 18,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఇప్పటికీ అనేక రకాల చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్వేతపత్రం విడుదల చేయాలంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. దోచుకోవడం దాచుకోవడమే కాంగ్రెస్ విధానమని, ఇప్పుడు ఇందుకు ఇదే నిదర్శనమని గుర్తు చేస్తున్నాయి. మాల్దీవుల నుంచి భారత్ బలగాలు వెనుదిరుగుతున్నాయి. ఇప్పటికే ఒక బ్యాచ్ ఇండియాకు చేరుకోగా తాజాగా రెండో బ్యాచ్ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది కేంద్రం. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు. డోర్నియర్ విమానానికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సిబ్బంది ఈ నెల 9న దేశాన్ని విడిచి వెళ్లారని తెలిపారు. ఇక చివరిదైన 3వ బ్యాచ్ అధికారులు మే 10లోగా వెండికి వెళ్లిపోతారని పేర్కొన్నారు. కాగా మాల్దీవుల్లో మన దేశ సైనిక సిబ్బంది మొత్తం 88 మంది ఉండగా తొలి బ్యాచ్లో భాగంగా 26 మంది గత నెల 11న స్వదేశానికి చేరుకున్నారు. వారి స్థానంలో 26 మంది పౌర సిబ్బందిని మన దేశం అక్కడ మోహరించింది. ఊహించినట్లుగానే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. 2 వారాల క్రితం సిరియా రాజధాని డమాస్కస్లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ తాజా దాడులు చేసింది. అయితే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించి ఇరాన్ ప్రయోగించిన 300కు పైగా డ్రోన్లు, క్షిపణుల్లో 99% కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఇరాన్ దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టామని ఆర్మీ అధికార ప్రతినిధి డానియల్ హగేరి పేర్కొన్నారు. ఇరాన్ తమ భూభాగంపైకి 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్ క్షిపణులు, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని తెలిపారు. మొత్తంగా వీటిల్లో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ భూభాగంపైకి వచ్చాయని, ఒక ఎయిర్ బేస్కు స్వల్ప నష్టం చేకూరిందని, అయితే అది ఇప్పటికీ పనిచేస్తుందని వెల్లడించారు. కాగా తమ లక్ష్యాన్ని సాధించామని, ఆదివారం ఉదయానికి దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగించే అవకాశం లేదని ఇరాన్ వెల్లడించింది. మరోవైపు తమ దేశ గగనతలాన్ని రీఓపెన్ చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దాడులను అడ్డుకున్న, బ్లాక్ చేశాం, కలిసి విజయం సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్ ప్రత్యక్ష దాడిని తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధమైందని నెతన్యాహు స్పష్టం చేశారు. తమకు హాని తలబెట్టిన వారికి తాము కూడా ఇదే రీతిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఇరాన్ దాడిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా దళాలు సహకరించాయని, ఇజ్రాయెల్కు ఇనుప కవచంలా అండగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ ఎదురుదాడులు చేస్తే తాము భాగస్వామ్యం కాబోమని నెతన్యాహుతో బైడెన్ పేర్కొన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రాంతీయ శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తుందని అభిప్రాయపడింది. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, హింసకు దూరంగా ఉండాలని, దౌత్య మార్గంలో చర్చలు జరపాలని భారత విదేశాంగ శాఖ కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్లోని భారత పౌరులకు ఇండియన్ మిషన్లు ముఖ్యమైన అడ్వైజరీ జారీ చేశాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసే సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించాయి. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, భారతీయుల సురక్షితపై అధికారులు, ప్రవాస సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపాయి. వెబ్సైటు లింక్ ద్వారా రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించాయి. విదేశాల్లో భారతీయ మరణాల విద్యార్థులు ఆగడం లేదు. తాజాగా కెనడాలో 24 ఏళ్ల ఇండియన్ స్టూడెంట్ చిరాగ్ యాంటిల్ను కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. వాంకోర్ సిటీలోని కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తాము వచ్చేసరికి చిరాగ్ తన కారులో విగతజీవిగా పడి ఉన్నట్లు తెలిపారు. చిరాగ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు భారత సర్కారు సాయపడాలంటూ అతని కుటుంబం ప్రధానికి విజ్ఞప్తి చేసింది. కాగా 2 ఏళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై హర్యానా నుండి కెనడా వెళ్లిన చిరాగ్ ఎంబీఏ చేసి ఇక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.
ఇండోనేషియాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. సులవేసి దీవిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3 గల్లంతయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న రక్షించిన సహాయక బృందాలు బాధితులను ఆసుపత్రికి తరలించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. ముంపు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాంగోను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో నైరుతి కాంగో ఆగమాగమవుతోంది. కుండపోత వర్షాలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా మరో 60 మంది వరకు గల్లంతైనట్టు తెలుస్తోంది. సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.